సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చాలా మంది యూత్ కానివ్వండి, యువత కానివ్వండి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖరారు చేసినా, ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా వాళ్ళ వైఖరి మాత్రం మారట్లేదు. సో మరి ఈ క్రమంలోనే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారో, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈడీ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చూసుకుంటే కనుక చాలా మంది యూత్ వీళ్ళు వాటికి ఎడిక్ట్ అయిపోయి దాన్ని వ్యసనంగా మార్చుకొని చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పొచ్చు. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కి అంటే సెలబ్రిటీస్ అనేది చూసుకుంటే కనుక యాక్చువల్ గా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా మారుతారు చాలా మంది. కాకపోతే వాళ్ళు మంచి వాటిని ఇన్స్పైర్ చేయాల్సింది పోయి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేయడం నిజంగానే ఒక విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు. అలాంటిది సుమారు 29 మందికి ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. సో అందులో మొన్న చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి అండ్ రానా గారు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే హీరోయిన్స్ లో చూసుకుంటే కనుక అనన్య నాగల్లా అండ్ అలాగే నిధి అగర్వాల్ అండ్ అలాగే యాంకర్స్ లో శ్రీముఖి, విష్ణుప్రియ అండ్ రితు చౌదరి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో అలాంటిది హర్ష సాయి అండ్ అలాగే బయ్యా సన్నీ యాదవ్ కి కూడా ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో అంటే అంతకుముందు కూడా చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారు. కాకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత దూకుడు పెంచుతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో మొన్న చూసుకుంటే కనుక ఆల్రెడీ జూలై 31న ప్రకాష్ రాజ్ గారు అయితే ఈడీ విచారణకు హాజరయ్యారు. అండ్ అలాగే విజయ్ దేవరకొండ కూడా మొన్న ఆగస్టు 6న విచారణకు హాజరయ్యారు. అలాంటిది అంతకు ముందే విజయ్ దేవరకొండ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకపోతే తన బిజీ షెడ్యూల్ వలన తను విచారణకు హాజరు కాలేకపోయానంటూ మొన్న ఆగస్టు 6న అయితే ఫైనల్ గా విచారణకైతే హాజరయ్యారు. అలాంటిది విచారణ సమయంలో విజయ్ దేవరకొండ ఒక దూకుడు పెంచినట్టు తెలుస్తుంది మీడియా ముందు. అంటే మీడియా ముందు చిందులు వేసినట్టు తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మీడియా వాళ్ళు ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు, ఈడీకి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు ఇన్వెస్టిగేషన్ కి అని అడగగా ఇలాంటి కేసులో ఇలాంటి టైం పాస్ క్వశ్చన్స్ అడగద్దని అండ్ అలాగే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదు అండ్ అలాగే ఈడీ తనను ఎందుకు పిలిచిందో మాకు తెలియదు అంటూ కూడా విజయ్ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ అలాగే మీడియా ముందు కొంచెం చిందులు వేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా చూసుకుంటే కనుక విజయ్ దేవరకొండ ఒక బాధ్యత రహితగా ఒక యాక్టర్ గా వహించాలి, అంటే ఇలాంటివి అరికట్టాలంటూ కూడా చెప్పాలి. కాకపోతే చేసిందే తప్పు అయినా కూడా పైనుంచి మీడియా ముందు ఇలాంటివి వ్యాఖ్యలు చేయడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఫైనల్ గా దగ్గుబాటి రానా ఈడీ ముందు అయితే హాజరయ్యారు ఇవాళ. సో 11 గంటలకు ఈడీ ముందు విచారణకు అయితే హాజరయ్యారు. సో మరి అంతకు ముందు కూడా జూలై 23న యాక్చువల్ గా రానాకైతే ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకపోతే తన షూటింగ్ వలన నేను ఈడీకి విచారణకు హాజరు కాలేను, కాకపోతే మరొక రోజు తనకు గడువు ఇవ్వాలంటూ కూడా తను ఈడీకి అయితే ఒక రిక్వెస్ట్ ని పెట్టుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ ఈడీ సమన్లు జారీ చేసింది తనకి హాజరు అవ్వాలని. సో ఫైనల్ గా ఇవాళ రానా అయితే ఈడీ ముందుకైతే హాజరయ్యని చెప్పొచ్చు. అంటే ఈ కేసుకి సంబంధించి పూర్వం చూసుకుంటే గనక యాక్చువల్ గా ఫణీంద్ర శర్మ అనే ఒక వ్యక్తి మియాపూర్ లో కేసు నమోదు చేశారు. అంటే సెలబ్రిటీస్ అయ్యుండి ఒక మంచి పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి యూత్ కి కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ కి కానివ్వండి, ఇలాంటివి చేయడం వలన చాలా మంది యూత్ అండ్ యువత కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇలాంటి వాటిని అరికట్టాలి అండ్ అలాగే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. సో ఆయన నమోదు చేసిన కేసు ప్రకారం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అయితే ఇప్పుడు యాక్షన్ లోకి దిగి వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఒక్కొక్కరు చూసుకుంటే కనుక ఈడీకి వరుసగా ఇన్వెస్టిగేషన్ అయితే హాజరవుతున్నారు. అంటే ఇప్పుడు 13th చూసుకుంటే కనుక మంచు విష్ణు కూడా ఈడీ ముందుకు రానున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ విచారణతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఏ విధంగా ఈడీ యాక్షన్ తీసుకోబోతుంది అండ్ అలాగే ఎలాంటి ఆధారాలు సేకరించబోతుంది అండ్ అలాగే ఎంతవరకు లావాదేవీలు జరిగాయి అనే విషయంపై అయితే ఈడీ ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోబోతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇవాళ రానా దగ్గుబాటి విచారణ కూడా ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో మరి రానా దగ్గుబాటి విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు నేడు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి. సో ఫైనల్ గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగస్టు 4న హాజరు కావాలని ఈడీ అధికారులు అయితే సూచించారు.
సో మరి ఈ కేసులో ఇప్పటికే జూలై 30న ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొత్తంగా 29 మంది ఈసీఐఆర్ లో చేరారు. సో మంచు లక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి లేకపోతే విజయ్ దేవరకొండ ఈడీ విచారణకైతే హాజరయ్యారు. అలాంటిది ప్రకాష్ రాజ్ ని 6 గంటల పాటు ఈడీ విచారణ చేసింది అండ్ అలాగే విజయ్ దేవరకొండని 4 గంటల పాటు ఈడీ విచారణ చేసింది. సో అలాంటిది విజయ్ దేవరకొండ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి ఫైల్స్ కూడా అన్ని తీసుకుని వచ్చి ఈడీ విచారణకైతే హాజరయ్యారని చెప్పొచ్చు. కాకపోతే ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రానా దగ్గుబాటితోటి ఎలాంటి మలుపు తిరగబోతుందో ఈడీకి యాక్షన్ కి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చూడాల్సిందే. సో ఈ నేపథ్యంలో అంటే రానా దగ్గుబాటి తర్వాత 13న మంచు లక్ష్మి అయితే ఈడీ విచారణకు హాజరవబోతున్నారు. సో వీళ్ళందరూ ఒక ఎత్తున హాజరైన తర్వాత మళ్ళీ కొంతమంది సెలబ్రిటీని ఈడీ విచారణకు ఇన్వెస్టిగేషన్ కి అయితే పిలవనున్నట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది యువత కానివ్వండి అంటే ఈ పబ్జీ కానివ్వండి లేకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కానివ్వండి ఇలా ఎన్నో రకాలమైన వాటికి వ్యసనంగా మారి తమ ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, ఒక కుటుంబాలు అయితే నాశనం అయిపోతుందని చెప్పొచ్చు. అలాంటిది వీటన్నిటిని అరికట్టాల్సిన సెలబ్రిటీస్ కూడా వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఇలాంటి వాటికి దారి చేసినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ఇలాంటి వాటిని అరికట్టాలంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కానివ్వండి ప్రజలు కూడా కోరుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ఈడీ విచారణ చూసుకుంటే కనుక ఒక కీలకంగా మారిందని చెప్పొచ్చు.